అమెరికా వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. జీవితంలో ఏదో కోల్పోతున్నాననే బాధ నన్ను వెంటాడుతుంది. మొత్తానికి చదువు పూర్తయ్యాక ఉద్యోగాన్ని వెతకడం ప్రారంభించాను. ఈ ప్రయత్నంలో ఎప్పుడు సఫలమవుతానో నా మనసుకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తాను అనే నమ్మకం నన్ను బలంగా ముందుకు నడిపిస్తూ జుట్టు బాగా పెరిగిపోయింది. కత్తిరించుకోవడానికి దుకాణానికి వెళ్తుండగా దారిలో ఒక ఆలోచన వచ్చింది. అందుకే జుట్టు కత్తిరించుకోకుండా కొత్తగా ప్రయత్నించాలి అనే ఆలోచన వచ్చింది. నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఒక్క పని సాధారణంగా కాకుండా కొత్తగా మొదలు పెడితే ఎలా ఉంటుంది అని. సాధారణంగా ఉన్న నా జుట్టుని రింగుల జుట్టుగా మార్చుకుంటే ఎలా ఉంటుందో ప్రయత్నించాలి అనిపించింది. ఏమీ ఆలోచించకుండా సిద్ధమైపోయి ఇలా నా జుట్టుని మార్చినందుకు 10,000 దాకా తీసుకున్నారు. జీవితం చాలా చిన్నది అని అందరూ అంటూ ఉంటారు. అది గుర్తు చేసుకున్న ప్రతిసారి మనకు నచ్చినట్టు బ్రతకాలి అనిపిస్తుంది. రేపు ఏమి జరుగుతుందో తెలియదు. నిన్న జరిగింది మళ్ళీ రాదు. నేడు జరగబోయేది ఆపడం ఎవరి తరం కాదు అని బలంగా నమ్ముతాను. తలకు రకరకాలుగా ఉన్న వాటిని అమర్చి ఏదో ఒక రంగు కలిపిన మిశ్రమాన్ని పోసి జుట్టును తిప్పుతూ పూర్తిగా మారేలా చేసింది. ఇది ఎవరికీ నచ్చదు అని నాకు తెలుసు. కానీ నేను ఎవరి కోసం బ్రతకడం లేదు. నేను ఇలా దృశ్యాలు చిత్రీకరించడానికి కారణం కొంతమందిని ఆదర్శంగా తీసుకోవడం. ఒక్క పదం ఆంగ్లంలో కూడా వాడకుండా దృశ్యాలు చిత్రీకరించడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే నా మాతృభాష పట్ల నాకున్న అపారమైన ప్రేమ అటువంటిది. ఇందులో చాలా తప్పులే ఉంటాయి. అయినా పర్వాలేదు, ప్రయత్నిస్తూనే ఉంటాను. తప్పకుండా ఒక రోజు సాధిస్తాను అనే నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉంది. మొత్తానికి పూర్తయ్యాక నా మొహం కొంచెం మారినట్లు అనిపించింది. లోపల ఎక్కడో తెలియని సంతోషం, నాకు నచ్చిన పని చేశాను అనే ఆనందం రెండు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇది జీవితాంతం ఇలా అయితే ఉండదు కానీ ఒక 3 నెలల వరకు ఇలాగే ఉంటది అని ఆవిడ చెప్పింది. ఆ మాటతో కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే కనీసం ఒక 6 నెలలైనా ఉంటుందని చెప్పి అనుకున్నాను. కానీ ఆవిడ 3 నెలలని మాత్రమే చెప్పింది. మీకు ఈ దృశ్యం నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీరు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఇక సెలవు.